Hey guys, welcome to QTKV episode number 76. Question number 1. అసలు ఈ సోషలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం అండ్ డెమోక్రసీ, ఇంపీరియలిజం, ఫ్యాసిజం ఇవన్నీ ఏంటి, వాటికి మీనింగ్ ఏంటి? యాక్చువల్గా దీనికి ఆన్సర్ వెతుకుతున్నప్పుడు నాకు ఒక పాత మలయాళం నాటిక ఒకటి దొరికింది. దాంట్లో వీటన్నిటి గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో బాగా క్లియర్గా, అంటే ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 2 మేకలు ఉన్నాయి అనుకోండి. దాంట్లో మీకు ఒక మేక ఇచ్చాను అనుకోండి, దాన్ని సోషలిజం అంటారు. అలా కాకుండా నా 2 మేకలు గవర్నమెంట్ తీసుకొని రోజుకి నాకు 2 గ్లాసులు పాలిస్తుంది అనుకోండి, దాన్ని కమ్యూనిజం అంటారు. అలా కాకుండా నా దగ్గర ఉన్న ఒక ఆడ మేకని మీకు ఇచ్చి మీ దగ్గర ఉన్న ఒక మగ మేకని నేను తీసుకుంటే దాన్ని క్యాపిటలిజం అంటారు. మీ దగ్గర ఉన్న మగ మేకని దొంగతనంగా నేను తీసుకున్నాను అనుకోండి, దాన్ని ఇంపీరియలిజం అంటారు. అలా కాకుండా ఒక్క దెబ్బతో మిమ్మల్ని చంపేసి మీ దగ్గర ఉన్న మేకలన్నీ నేను లాగేసుకుంటే దాన్ని ఫ్యాసిజం అంటారు. ఇన్ కేస్ మేక తినే ఆహారం ఖరీదు అది ఇచ్చే పాల కంటే డబుల్ కాస్ట్ ఉందనుకోండి, దాన్ని మాంసం కోసం అమ్మేస్తారు. రెస్టారెంట్ ఓనర్ దాంట్లో 80% బీఫ్ కలిపి దాన్ని చికెన్ కర్రీలా అమ్మి వాడికి రెవెన్యూ జనరేట్ చేసుకుంటాడు. మటన్లో బీఫ్ కలిపి చికెన్ అని అమ్మేస్తాడు. అదే డెమోక్రసీ. మనది డెమోక్రసీ. మన లీడర్స్ కూడా ఎలక్షన్స్కి ముందు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని తెగ ప్రగల్భాలు పలుకుతారు, కానీ ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత వాళ్ళు దోచుకునే పనిలోనే ఉంటారు. యాక్చువల్గా ఇది ఒక సెటైరికల్ వేలో ఎక్స్ప్లెనేషన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 2. మగవారికి పీరియడ్స్ వస్తాయా? యాక్చువల్గా పీరియడ్స్ అంటే ఆడవాళ్ళకి వస్తాయి, ప్రతి నెల వస్తూ ఉంటాయి. అసలు ఆడవాళ్ళకి పీరియడ్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి Q2KV ఎపిసోడ్ నెంబర్ 31లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా అది 2 years బ్యాక్ వీడియో. వాయిస్ కొంచెం కామెడీగా ఉండొచ్చు, బట్ స్టిల్ మీరు తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. అయితే మగవారికి కూడా ఆడవారిలాగా పీరియడ్స్ వస్తాయా అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వస్తాయి అని చెప్పను కానీ, బట్ లేడీస్కి పీరియడ్స్ టైంలో వచ్చే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ని PMS అంటారు, అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. మగవారిలో కూడా మేల్ PMS జరగవచ్చు, దాన్నే IMS అంటారు, అంటే ఇర్రిటబుల్ మేల్ సిండ్రోమ్. ఈ IMS వచ్చినప్పుడు టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగా పడిపోతాయి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఎలాంటి సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్ కి లోన్ అవుతారో, సేమ్ అలాగే మగవారు కూడా IMS టైంలో కోపం, డిప్రెషన్, మూడీనెస్ ఇలాంటి ఫీలింగ్స్ కి లోన్ అవుతారు. ఆడవారిలాగా పీరియడ్ పెయిన్స్ అయితే ఉండవు, కానీ వేరే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫీల్ అవుతారు. అయితే పీరియడ్ పెయిన్స్ మగవాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవడానికి ఒక మిషన్ ని కనిపెట్టారు. దాన్ని పీరియడ్ పెయిన్ సిమ్యులేటర్ అంటారు. దా మిషన్ ని మనం ఇక్కడ చిన్న చిప్స్ లాగా సంథింగ్ ఏ ఉంటాయి, వైర్ లాగా, దాన్ని మనం పొట్టకు అతికించుకొని మిషన్ ఆన్ చేసామంటే సేమ్ ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎలాంటి నొప్పి అయితే వస్తుందో సేమ్ అలాంటి నొప్పి మనకు కూడా అది సిమ్యులేట్ చేస్తుంది అనమాట. అయితే చాలా మంది దాన్ని ట్రై చేశారు, బట్ ఎవరు కూడా 30 seconds కంటే ఎక్కువ పెట్టుకోలేకపోయారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పీరియడ్ పెయిన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో. అలాంటిది ఆడవాళ్ళు ప్రతి నెల అనుభవిస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. చాలా మంది నన్ను కామన్గా అడిగే క్వశ్చన్, అరే అసలు నువ్వు చెప్పేదేమో ఫ్యాక్ట్స్, కానీ నీ ఛానల్ పేరేమో క్రాంతి వ్లాగరు, అరే నీ ఛానల్ పేరుకి నువ్వు చెప్పే కంటెంట్కి ఏమైనా సంబంధం ఉందా? సో ఇలానే కొంతమంది తిడతారు, కొంతమంది నన్ను ఎగతాళి చేస్తారు, కొంతమంది జాలిగా అడుగుతారు. సో దానికే ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. అసలు నా ఛానల్ పేరు క్రాంతి వ్లాగర్ అని ఎందుకుంది, అసలు నేను చెప్పే కంటెంట్కి ఆ పేరుకి ఏమైనా సంబంధం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ ప్రభాస్ అనే ఇన్ఫర్మేషన్ని మీరు ఒక వెబ్సైట్లో రాశారనుకోండి, దాన్ని బ్లాగ్ అంటారు, BLOG. దాన్ని రాసిన వ్యక్తిని బ్లాగర్ అంటారు. సో అదే ఇన్ఫర్మేషన్ని మీరు ఒక వీడియో రూపంలో తయారు చేశారనుకోండి, దాన్ని వ్లాగ్ అంటారు. వ్లాగ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి వీడియో లాగ్. సో ఆ వ్లాగ్ని తయారు చేసిన వాళ్ళని వ్లాగర్ అంటారు. అసలు వ్లాగ్ డెఫినేషన్ చూస్తే, ఏ వీడియో బ్లాగ్ ఆర్ వీడియో లాగ్, సమ్టైమ్స్ shortened to vlog, is a form of blog for which the medium is video. Vlog entries often combine embedded video with supporting text, images and other metadata. Entries can be recorded in one take or cut into multiple parts. Vlog category is popular on the video sharing platform YouTube. సో అర్థమైంది కదా, టెక్స్ట్ అయినా ఇమేజెస్ అయినా వేరే మెటాడేటా ఏదైనా మనం ఒక వీడియో రూపంలో తయారు చేసామంటే దాన్ని వ్లాగ్ అంటారు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. జస్ట్ వ్లాగ్ అంటే మీరు చూసే ఫోన్ బిట్లా పట్టుకొని అన్ని చూపిస్తూ ఉండే అదొక్కటే కాదు, దీనిలో చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డైలీ వ్లాగ్స్, అంటే రోజు యాక్టివిటీస్ కానీ, ఒక దగ్గర ఇంట్లో కూర్చొని ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, ఒక ప్లేస్కి వెళ్ళి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని సంథింగ్ ఏదో డైలీ యాక్టివిటీస్ అని రికార్డ్ చేస్తూ ఉంటారు కదా, వాటిని డైలీ వ్లాగ్స్ అంటారు. యాక్చువల్గా మీరు అనుకునే వ్లాగ్స్ ఏంటంటే డైలీ వ్లాగ్స్ అంటే మీరు
యాక్చువల్గా వ్లాగ్స్ అంటే ఏమనుకుంటున్నారో అవి వచ్చేసి డైలీ వ్లాగ్స్ మాత్రమే. సో సెకండ్ వన్ వచ్చేసరికి ట్రావెల్ వ్లాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద కానీ లేకపోతే సంథింగ్ ఏదో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి తిరుగుతూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బయ్యా సన్నీ యాదవ్ కానీ ఉమా తెలుగు ట్రావెలర్ కానీ ఇలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరిని ఏమంటారంటే ట్రావెల్ వ్లాగర్స్ అంటారు. వాళ్ళు చేసేవి ట్రావెల్ వ్లాగ్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి టెక్ వ్లాగ్స్. అంటే వీళ్ళు ఓన్లీ టెక్ రిలేటెడ్ కంటెంట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, ఫర్ ఎగ్జాంపుల్ సాయి కృష్ణ, ఇలాంటి వాళ్ళు చేసే టెక్ కంటెంట్ మొత్తం వచ్చేసరికి టెక్ వ్లాగ్స్ కిందకు వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి కుకింగ్ వ్లాగ్స్. తెలుసు కదా, వంటలకు సంబంధించిన వీడియోస్ అన్ని చేసి పెడతా ఉంటారు కదా, వాళ్ళందరూ కుకింగ్ వ్లాగ్స్ కిందకు వస్తారనమాట. నెక్స్ట్ మోటివేషనల్ వ్లాగ్స్. వీడియోస్ ఓన్లీ మోటివేషన్ రిలేటెడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఆఫ్ తెలుగు ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. అంటే వీళ్ళ దాంట్లో మోస్ట్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ట్రైనింగ్స్ కానీ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలా సంథింగ్ మోస్ట్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేణు కళ్యాణ్ గారు. సో అలాంటి ఛానల్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ వ్లాగ్స్ కిందకు వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్. సో ఎవరైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారో, కొత్త విషయాలు చెప్తారో, సో అవన్నీ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ వ్లాగ్స్ కిందకు వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్స్ లాంటివి, నాయి కానీ ఫ్యాక్ట్ ఛానల్స్ కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కిందకు వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను చేసేది ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్. సో దీన్ని బట్టి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టే ప్రతి ఒక్కళ్ళు వ్లాగర్సే. సో వ్లాగ్స్ అంటే మీరు అనుకుంటున్నట్టు ఒక కెమెరా చేతిలో పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ గోవా వచ్చాం ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ మాకు ఒక పిల్లలు పెట్టింది ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన పులిహార వండాడు ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ మేము చపాతీలు చేసాం ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ మేము వాళ్ళని వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇలాంటివి మాత్రమే వ్లాగ్స్ కాదు. యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని వ్లాగ్ అంటారు. అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరిని వ్లాగర్ అంటారు. అర్థమైంది కదా. సో ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వ్లాగర్సే. అలాగే నేను కూడా వ్లాగర్నే. నేను చేసేది ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్. సో నేను వచ్చేసి ఇన్ఫర్మేటివ్ వ్లాగర్. నా ఛానల్ పేరు వచ్చేసరికి క్రాంతి వ్లాగర్. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజరస్ అనమాట. అంటే మనకి పూర్తిగా ఒక విషయం తెలియకుండా ఎదుటి వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, అరే నువ్వు తప్పు ఎక్కిరించడం, సో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. మనకి ఎప్పుడైతే దాని మీద 100% అవగాహన ఉందో, 100% దాని మీద నాలెడ్జ్ ఉందో, 100% దాని గురించి మనకి తెలిసిందో అప్పుడే మనం ఒకరిని కామెంట్ చేయాలన్నమాట. సో ఫుల్ నాలెడ్జ్ లేకుండా వేరే వాళ్ళని కామెంట్ చేసామనుకో లాస్ట్కి మనమే బెప్పం అయిపోతాం. అర్థమైంది కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.